Hello aspirants, welcome to NeoMentor's Daily Contemporary Issues. So before we go into the topics, మీకు ఆల్రెడీ ఒక 3-4 days నుంచి ఇది డిస్ప్లే చేస్తున్నాము. June 9th నుంచి ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 న్యూ బ్యాచెస్ లాంచ్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ ఆన్లైన్ బ్యాచెస్. సో దీనికి వివరాలు కావాలనుకున్నటువంటి అభ్యర్థులు కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ క్లాసెస్ అనేటటువంటివి బైలింగ్వల్లో ఉంటాయి. ఇందులో 2 సబ్జెక్ట్స్ నేనే డీల్ చేయబోతున్నాను. వన్ ఈజ్ పాలిటీ అండ్ వన్ ఈజ్ ఎకనామీ. అండ్ ఇందులో ఒక ఫ్రీ టెస్ట్ సిరీస్లు కూడా ఉంటాయి. అలాగే స్పెషల్ ఫోకస్ ఆన్ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే యూ కెన్ కాల్ టు దట్ నెంబర్. ఇక ఈరోజు టాపిక్స్లోకి వెళ్తే కనుక మొదటి టాపిక్ వచ్చేసి ఇండియా ఎకనామిక్ గ్రోత్ అండ్ నేషనల్ ఇన్కమ్. అంటే భారతదేశం ఆల్రెడీ 4వ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఈ మధ్యకాలంలో జపాన్ దాటేశాం మనం $4.187 ట్రిలియన్. సో ఇందులో భాగంగా జీడిపి తాలూకా వివరాలు కొన్ని ప్రభుత్వం రిలీజ్ చేసింది. సో ముందుగా అందులోకి వెళ్ళే ముందు బేసిక్స్ ఒకటి తెలుసుకుంటే, సాధారణంగా ఒక దేశం తాలూకా ఆర్థిక గ్రోత్ అంటే ఆర్థిక వృద్ధి అనేటటువంటి దాన్ని జీడిపిలో కొలుస్తారు. అయితే ఈ మధ్య కాలంలో మనము జీడిపి తీసేసి జీవీఏలో కొలుస్తున్నాం. చాలామందికి జీడిపికి జీవీఏకి తేడా తెలియదు. సింపుల్, జీడిపి అంటే జీవీఏ గ్రాస్ వాల్యూ ఎడిషన్, స్థూల విలువ జోడింపు ప్లస్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. సాధారణంగా జీవీఏ అంటే సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక ఈ పెన్ తీసుకోండి. ఆల్రెడీ ఈ పెన్ ఉంది. ఈ పెన్కి మీరు పైన అంతా ఒక టైప్ ఆఫ్ పాలిష్ చేసి ఇంకోటేవో అతికిచ్చి దీన్ని ఇంకా బెటర్గా తయారు చేశారు. అంటే ఈ పెన్ విలువ 20 రూపాయలు అని అనుకుంటే మీరు ఒక వాల్యూ ఎడిషన్ చేసి ఈ పెన్ విలువను ఇంకొక 30 రూపాయలకు పెంచారు. ఇప్పుడు ఈ పెన్ విలువ ఎంత అయింది? 50 రూపాయలు అయింది. మీరు సాధారణంగా జీడిపిలో ఏం చెప్తారు? డెఫినేషను, ద గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ద మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకనామీ అట్ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం అంటారు. అంటే ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో మనం ఉత్పత్తి చేసినటువంటి అంతిమ వస్తు సేవల విలువ అంటారు. ఇక్కడ అంతిమ వస్తు సేవల విలువ అంటే అంతిమ వస్తువు యొక్క విలువ ఎంత అయింది? 50 రూపాయలు అయింది. సో దీన్ని లెక్క పెడితే జీడిపి. అట్లా కాకుండా అసలు విలువ జోడింపు ఎంత? 30 రూపాయలే. ఇది ఆల్రెడీ ఉంది విలువ. సో ఇదేం కొత్తగా తయారు చేయాలి, నేను ఆల్రెడీ ఉన్న పెన్నుని ఏదో మార్చాను. కాబట్టి విలువ జోడింపులో 30 రూపాయలనే తీసుకుంటారు. దీనికి పన్నులు కలుపుతారు. ఒకవేళ దీనికి ఏమైనా రాయితీలు ఇస్తే తీసేస్తారు, 0 అయితే 0 వేస్తారు. సో ఇలా ఎంత విలువని జోడించాం, గత సంవత్సరం కన్నా గత సంవత్సరం 10 రూపాయలు మన దగ్గర విలువ ఉంది, ఇప్పుడు ఎంత విలువను జోడించాం అనేటటువంటిది రంగాల వారీగా తీస్తారు. దీనివల్ల బెటర్గా మనం అర్థం చేసుకోగలుగుతాం ఏంటి, ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేసాం, ఎంత విలువను జోడించామని. సో దీన్ని సెక్టార్ వైజ్ వాల్యూ ఎడిషన్ అని అంటారు. అదే జీవీఏ రూపంలో చేస్తాం. సో ఇప్పుడు జీడిపిలా లెక్క పెట్టకుండా జీవీఏలా లెక్క పెడుతున్నాం అనమాట. మళ్ళీ దీనికి ఏదన్నా ఎప్పుడైనా ఖాళీగా ఉంటే స్పెషల్ సెషన్ చేస్తాను దీని మీద. ఎకనామీ కూడా మనం లాంచ్ చేస్తున్నాం కోర్సెస్. సో ఇప్పుడు జీడిపి అండ్ జీవీఏ ఈ 2 మెథడాలజీస్లో మనం ఆర్థిక వృద్ధిని లెక్క కడతాం. సాధారణంగా జీడిపి అనేటటువంటిది టోటల్ ఎక్స్పెండిచర్స్ ఖర్చు ఎంత అవుతుంది, ప్రభుత్వం నుంచి కానీ హౌస్ హోల్డ్స్ నుంచి కానీ బిజినెస్ నుంచి కానీ లెక్క పెడతారు. జీవీఏ అనేటటువంటిది రంగాల వారీగా ఎంత ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ జరిగింది, దానికి ఇది ఫార్ములా. అలాగే ఇప్పుడు నామినల్ జీడిపి అంటే ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేయనటువంటి జీడిపి కనుక చూస్తే 3.87 ట్రిలియన్లతో 9.8% ఉంది జీడిపి. అంటే ఇది ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేయరు కాబట్టి ఇది సాధారణంగా మనం లెక్కలోకి తీసుకోం. అయితే రియల్ జీడిపి కనుక మీరు చూస్తే 6.5% ఉంది. 2024లో రియల్ జీడిపి మనకి ఎంత ఉంది? 6.5% జీడిపిని సాధించాం. ఇది వాస్తవిక జీడిపి అని అంటారు. సో ప్రపంచంలో చూస్తే 3rd స్లోయెస్ట్ సిన్స్ 2014, 6th స్లోయెస్ట్ సిన్స్ 1991. అంటే 2014 తర్వాత 3వ స్థానం. అంటే ఇంతకుముందు 7.2 ఈ లెవెల్లో వెళ్ళినటువంటి జీడిపి ఇప్పుడు 6.5కి పడిపోయింది. అంటే 3rd స్లోయెస్ట్ అనమాట. అదే 1991 నుంచి అయితే 6th స్లోయెస్ట్. చాలా కొన్ని సందర్భాల్లో మాత్రమే భారతదేశానికి జీడిపి తగ్గింది. సో కాబట్టి చాలా వేగంగా జీడిపిని ఇంకా పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి. భారతదేశానికి ఆ సామర్థ్యం కూడా ఉంది. మనకు కరెక్ట్గా రిఫార్మ్స్ వీటిని తీసుకొస్తే దేశంలో జీడిపిని 8% వరకు తీసుకెళ్ళచ్చు. అలాగే ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ కనుక మనం చూస్తే నామినల్ జీడిపికి రియల్ జీడిపికి మధ్య చాలా తేడా కనిపిస్తుంది. మీకు దాదాపుగా 3% కనిపిస్తుంది. సో ఇన్ఫ్లేషన్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది, ధరల పెరుగుదల అనేటటువంటి. సో జీవీఏ గ్రోత్ని కనుక మనం లెక్క పెడితే 2024లో జీవీఏ గ్రోత్ని అంటే గ్రాస్ వాల్యూ ఎడిషన్లో కనుక లెక్క పెడితే
6.4% మనం జీడిపి సంపాదించినట్టు లేదా జీవీఏ సంపాదించినట్టు. ఇందులో ప్రైమరీ సెక్టర్స్ అంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్ ఇవేవి కూడా ప్రైమరీ సెక్టర్స్లో నన్ రీచ్డ్ 6% గ్రోత్. అంటే అగ్రికల్చర్కి సంబంధించి ప్రైమరీ సెక్టర్స్లో అసలు ఏది కూడా 6% రాలేదు. అంటే సర్వీస్ సెక్టరే ఎక్కువగా ఉంది, ప్రైమరీ సెక్టర్లో గ్రోత్ తగ్గిపోయింది. సో ఇది మనకు ఉన్నటువంటి లెక్కలు. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా చాలా తక్కువగా ఉంది, వ్యవసాయ రంగం కన్నా కూడా. అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెరుగుతోంది, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో యూత్ వీళ్ళంతా కూడా ఎంప్లాయ్మెంట్ దొరక్క గ్రామీణ ప్రాంతాలకు మళ్ళీ తిరిగి వలస వెళ్తున్నారు. ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెడ్డది. గవర్నమెంట్ మెజర్స్ దీనికి సంబంధించి మేక్ ఇన్ ఇండియా, మన దేశంలోనే సొంతంగా తయారు చేయాలనేటటువంటి ఒక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియా, యుఎస్, చైనా ఇలాంటి పెద్ద దేశాలతో ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడే జీడిపి 8%కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనం ట్రై చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో కాకుండా సెమీ అర్బన్ ఏరియాస్ అండ్ విలేజ్ ఏరియాస్లో తయారీ రంగాన్ని పెంచాలి. మనకి స్టార్టప్స్ అన్నీ కూడా ఈ ఫుడ్ డెలివరీ స్టార్టప్స్ ఇట్లాంటివే వస్తున్నాయి, అది కాదు. వస్తువుల్ని తయారు చేసేటటువంటి రంగం, తయారీ రంగాన్ని మనం బాగా పుష్ చేయాలని చెప్పేసి ఈ రిపోర్ట్ మనకి చెప్తాం. ఇక రెండవది కెటామైన్, ఇది ఒక డ్రగ్. సో ఇటీవల కాలంలో ఎలన్ మస్క్ దీన్ని చాలా ఎక్కువగా వాడుతున్నాడట. అంటే ఆయన దొంగతనంగా ఏం వాడట్లేదు, ఆయనకు ఉన్నటువంటి కొన్ని స్ట్రెస్ కారణంగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఆయనకి ప్రిస్క్రైబ్ చేసినటువంటి డ్రగ్, దాని పేరు కెటామైన్. ఈ కెటామైన్ని కొంతమంది దొంగతనంగా కూడా యూజ్ చేస్తారు, అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా. సాధారణంగా మనం కొన్ని డ్రగ్స్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో యూ కెన్ యూజ్ దెమ్. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యూజ్ చేసే వాళ్ళు ఏమంటారు, డ్రగ్గిస్ట్లు అంటారు. సో ఈయన డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే వాడుతున్నారు, కానీ దీని తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయని చెప్పేసి. అంటే సాధారణంగా రిచ్ మ్యాన్ జోక్స్ ఆల్వేస్ మేక్ యూ లాఫ్ అని ఒక సామెత ఉంది. అంటే సంపన్నులు ఏది చెప్పినా నవ్వుతారు, ఆయన జోక్ కాకపోయినా అది నవ్వుతారనమాట, నవ్వకపోతే మళ్ళీ ఆయనతో విభేదం వస్తుంది. సో ఇప్పుడు బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు ఒక చిన్న తుమ్మినా కూడా అది ఒక పెద్ద విచిత్రమైనటువంటి అంశంగా ఉంటుంది. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కెటామైన్ న్యూస్లో వచ్చింది. ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్ ఎలన్ మస్క్, ఐఎమ్ కన్సర్న్ ఓన్లీ విత్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇందులో కెటామైన్ గురించి చూస్తే ఇది ఒక ఎనస్థెటిక్ డ్రగ్, అంటే నిద్ర రావడానికి, స్ట్రెస్ తగ్గడానికి ఈ డ్రగ్ను వాడతారు. దీన్ని హెలుసినోజెన్ అని యుఎస్లో ఉన్నటువంటి ఆ సంస్థ, ఒక డిఈ అనేటటువంటి సంస్థ ఉంటుంది, వాళ్ళు గుర్తిస్తారు. ఇది 1960లో జంతువుల కోసం తీసుకొచ్చారు. తర్వాత హ్యూమన్స్కి 1970లో దీన్ని యూటిలైజేషన్ యూజ్ అనేటటువంటిది అలౌ చేశారు. ఇది ఎందుకంటే మన డిప్రెషన్లో ఉన్న, ఎస్పెషల్లీ కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ సరిగ్గా పని అవ్వకపోతే పేషెంట్స్కి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు, వాళ్ళ కెరీర్ వల్ల కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, ఇలా డిప్రెషన్లోకి వెళ్ళినటువంటి వ్యక్తులకి కెటామైన్ ఇస్తారు. సో ఎలన్ మస్క్ ఈ కెటామైన్ని మెడికల్ ప్రిస్క్రిప్షన్లో భాగంగా అతను డిప్రెషన్ కోసం యూజ్ చేస్తున్నాడంట. ఆబ్వియస్గా అతనికి డిప్రెషన్ ఉంటుంది కదా, ఓ శాటిలైట్ వెళ్ళి పైన ఎలా పేలిపోగానే ఒక 400 కోట్లు 500 కోట్లు అలా గాల్లో పోయినట్టు ఉంటాయి. మనకు 400 రూపాయలు పోతేనే గుండె అయిపోతుంది నాలంటోడికి. సో అట్లాంటిది ఒక 4,000 కోట్లు 400 కోట్లు అలా గాల్లో పేలిపోతే ఆబ్వియస్గా డిప్రెషన్ ఉంటాయి అట్లాంటి వ్యక్తులకి, వేల కోట్లలో లక్షల కోట్లలో వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకి. సో కాబట్టి ఆ డిప్రెషన్కి ఆయన వాడుతున్నాడు. అయితే దీన్ని ఎక్కువగా వాడడం వల్ల, డిప్రెషన్ ఎక్కువ అవుతున్నప్పుడు ఎక్కువగా వాడడం వల్ల గాల్ బ్లాడర్లో యూరినేషన్ దగ్గర సమస్యలు వచ్చే అవకాశం ఉందట. ఇది ఇప్పుడు కెటామైన్ని సేఫ్గా యూజ్ చేయొచ్చా, ముఖ్యంగా పబ్లిక్ ఫిగర్స్ యూజ్ చేయొచ్చా? ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు డిప్రెషన్కి యూజ్ చేసుకుంటే మన వాళ్ళు ఏం చేస్తాము, మనం ఇంటర్నెట్లో చూసి వాడెవడో యూజ్ చేస్తున్నాడు కాబట్టి ఇది సేఫ్ అని చెప్పి మనం కూడా యూజ్ చేస్తాం. ఇది ఒక దిక్కుమాల రోగం మనకి. డోలో 650 ప్రతి ఇళ్లలోని పిప్పర్మెంట్ బిళ్ళలా వాడుతున్నారు దీన్ని. సో అట్లా ఎవరైనా పబ్లిక్ ఫిగర్స్ ఉండేటటువంటి వ్యక్తులు ఏవి వాడతారో మిగతా సామాన్య ప్రజలు వాటిని అనుకరిస్తూ ఉంటారు. సో కాబట్టి మెథడ్స్ ఆఫ్ కన్జంప్షన్ నేను ఎలా తీసుకోవచ్చు అంటే ఇంజెక్షన్ రూపంలో తీసుకోవచ్చు, ఐవీ కెనాల్ నుంచి, నాజల్ స్ప్రే ఒకటి ఉంటుంది ముక్కులో స్ప్రే చేసుకునేది, టాబ్లెట్ రూపంలో తీయచ్చు. కొంతమంది రిక్రియేషనల్ యూజ్ ఉంటుంది, అంటే కొంతమంది చూడండి సరదాగా వాడుతుంటారు డ్రగ్స్ని, ఈ డ్రగ్ తాలూకా మజా తెచ్చుకోవడం కోసం. వాళ్ళు స్నాటెడ్ ఇంజెక్టెడ్ స్మోక్డ్, అంటే ఈ ముక్కులో పెట్టుకొని అలా లాగుతారు చూడండి వాళ్ళు, లేదా స్మోకింగ్లోనో ఇట్లా ఈ గంజాయి ఫామ్లో ఉంటాయి చూడండి, అట్లా యూజ్ చేసేటటువంటి వ్యక్తులు ఇలా వాడతారు. అయితే ఇంటెన్సిటీ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ఎఫెక్ట్, మీరు తీసుకున్న మెథడ్ వల్ల మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు అన్న దానివల్ల దీని యొక్క ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. సో ఈ కెటామైన్ మనకి ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది. అయితే దీన్ని మెంటల్ రీసెట్ బటన్ ఫర్ పేషెంట్స్ అని అంటారట. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, బాగా డిప్రెషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క డ్రగ్ని డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తే ఆ డిప్రెషన్ నుంచి రీసెట్ అవుతారట.
దయచేసి మళ్ళీ ఆ ట్రోలింగ్లు గీలింగ్లు పెట్టమాకండి. భరత్ సార్ ఎక్కడో క్లాసులో చెప్పారు, అందుకని మేము కూడా ఈ డిప్రెషన్కి డ్రగ్ వాడుతున్నాం అన్నారు అనుకోండి, నన్ను ఎత్తరు జైల్లో. సో కాబట్టి ఇట్ ఈజ్ ఓన్లీ ఆన్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇది వాడకూడదు. అమ్మర్లేండి, పెట్టుకోకండి. సో ఈ పర్టికులర్ డ్రగ్ వాడితే దీనివల్ల వచ్చే ఎఫెక్ట్స్ విజువలైజేషన్స్ ఉంటాయంట. రియాలిటీ నుంచి దూరంగా మనకేదో కొత్తగా కనిపించుంటుంది, అక్కడెవడో కనిపించాడు అంటాం, అక్కడెవడు లేకపోయినా. సో ఇట్లాంటి విజువలైజేషన్స్, హాలుసినేషన్స్ వస్తాయి. అలాగే హై డోసెస్ వల్ల కేహోల్ అనేటటువంటి ఒక ప్రాబ్లం వస్తుంది. ఎక్స్ట్రీమ్ డిసోసియేషన్, ఇమ్మొబిలిటీ, హాలుసినేషన్స్ అంటే లేనివి ఉన్నట్టుగా ఊహించుకోవడం, ఊహాజనిత లోకంలో బతకడం, ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని కేహోల్ సిండ్రోమ్ అని అంటారు. సో ఇవన్నీ కూడా దానికి వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్. కరెక్ట్గా యూస్ చేస్తే ఇది సేఫ్ అండ్ ఎఫెక్టివ్. తప్పుగా యూస్ చేస్తే గాల్ బ్లాడర్ డ్యామేజ్లు ఉంటాయి, ఎడిక్షన్స్ ఉంటాయి, ఈవెన్ కాగ్నిటివ్ ఇష్యూస్, బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోయినటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అయితే దీని మీద లాంగ్ టర్మ్ రీసెర్చ్ ఏం లేదు కాబట్టి దీన్ని ఎంతవరకు బెటర్గా యూస్ చేయొచ్చు సస్టైనబుల్గా అనేటటువంటి దాని మీద కొన్ని ఇబ్బందులు, అభ్యంతరాలు ఉన్నాయి. సో ఇదేంటి అనేటటువంటి త్వరలో తేలుతుంది. సో ఇది సెకండ్ టాపిక్. థర్డ్ టాపిక్, గోల్డ్ లోన్స్. మనందరికీ ఇటీవల కాలంలో పెరిగినటువంటి బంగారం, ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా దీని మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మగవాళ్ళు సాధారణంగా కార్లు ఇట్లాంటివి కొంటూ ఉంటారు. సో ఆడవాళ్ళు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఈ గోల్డ్ ఈ ఇటీవల కాలంలో ఫ్యామిలీని చాలా వరకు రక్షిస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు గ్రామ్ ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు ఉన్నటువంటి కాలం నుంచి దాదాపుగా ఇప్పుడు 10,000 రూపాయలు గ్రామ్ వెళ్ళిపోయినటువంటి సందర్భాలు వచ్చేసాయి. 9,000 రూపాయలు ఎంతో ఉంది. సో ఈ గోల్డ్ జ్యువెలరీని బ్యాంకుల్లో తనఖా పెట్టి ఆ డబ్బులు యూటిలైజ్ చేసుకుంటున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే దాదాపుగా ఒక గోల్డ్ జ్యువెలరీ 1,00,000 రూపాయలు కనుక దాని వర్త్ ఉంటే, అంటే 1,00,000 రూపీస్ దాని వర్త్ ఉంటే, ఈ మధ్యకాలంలో 80,000 రూపాయల వరకు లోన్లు ఇచ్చేస్తున్నారు. ఇది వడ్డీతో పెరిగి ఏమవుతుంది, కొన్ని రోజులకి 1,20,000 అవుతుంది. అప్పుడు లోన్ పెట్టినటువంటి వ్యక్తి ఈ గోల్డ్ ఇంక తీసుకెళ్ళట్లేదు. దీనివల్ల బ్యాంకులకి ఎన్పిఎస్ అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్ధక ఆస్తులు పెరిగిపోతున్నాయి, మొండి బకాయిలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే వాడేం ఫీల్ అవుతాడు, 1,00,000 రూపాయలు ఆ గోల్డ్ విలువ, 1,20,000 మనం బ్యాంకుకి కట్టే కన్నా 1,00,000 రూపాయలతో మళ్ళీ గోల్డ్ కొనుక్కుంటే మనకి 20,000 లాభం వస్తుంది కదా. సో ఇలా ఆలోచించేటటువంటి వ్యక్తులు ఎక్కువైపోతున్నారు. కొన్ని సందర్భాల్లో గోల్డ్ ధర కూడా తగ్గుతుంది. కాబట్టి దీన్ని నియంత్రించడానికి ఆర్బీఐ ఒక కొత్త గైడ్లైన్స్ గోల్డ్ లోన్కి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆడవాళ్ళు లేదా బ్యాంకుల్లో తనఖాలు పెట్టుకునేటటువంటి వ్యక్తులు ఎవరైనా కనుకుంటే మన కన్వీనియన్స్ కోసం ఇది వినొచ్చు. సో జనవరి 1, 2026 నుంచి ఈ గైడ్లైన్స్ అమల్లోకి వస్తాయి. నిరర్ధక ఆస్తులు పెరుగుతున్నటువంటి కారణంగా ముఖ్యంగా డిసెంబర్ 2024 కల్లా 4,784 కోట్లు పెరిగాయట, ముఖ్యంగా ఈ గోల్డ్ లోన్స్ కారణంగా. సో కాబట్టి లోన్ టు వాల్యూ క్యాప్ అనేటటువంటి దాన్ని పెడుతున్నారు. లోన్ టు వాల్యూ క్యాప్ అంటే ఎల్టీవీ రేషియో అని అంటారు. ఎల్టీవీ రేషియో అంటే ఏంటి, మీ గోల్డ్ తాలూకా విలువ 1,00,000 రూపాయలు అయితే అందులో 75% విలువకు మాత్రమే డబ్బులు ఇస్తారు. సో ఇది 75% ఆఫ్ ద గోల్డ్ వాల్యూ అసెట్స్ ఫర్ కన్జంప్షన్ లోన్స్. కన్జంప్షన్ లోన్ అంటే ఏంటి, మీరు ఆ డబ్బు వాడుకోవడానికి కనుక తీసుకుంటూ ఉంటే, అఫ్కోర్స్ చెప్పేవాడు వాడుకోవడానికి ఇంకోటి అని చెప్తారేంటి, అట్లా చెప్పరు కదా. ఏదేమైనా మీరు గోల్డ్ మీద రుణం తీసుకుంటూ ఉంటే 75% ఆ విలువకు తగినటువంటి రుణం మాత్రమే ఇస్తారు. అలాగే దీన్ని వాల్యూ చేస్తారు. దానికి క్వాలిఫైడ్ అసెస్మెంట్ అనేటటువంటిది ఉంటారు, వాళ్ళు ఎస్ఐఆర్స్ అని అంటారు. వీళ్ళు అసెస్ చేసిన తర్వాత అందులో మొత్తం గోల్డ్ ఎంత ఉంది, ఇప్పుడు ఐటెంలో స్టోన్లు అవి ఇవి ఉంటాయి, వాటిని మినహాయించి ఆ గోల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటెంలో పర్టికులర్ జ్యువెలరీలో ఒక 20 గ్రాములు గోల్డ్ ఉందనుకోండి. ఈ 20 గ్రాములు గోల్డ్ తాలూకా విలువ 9,000 రూపాయలు చొప్పున వేసుకుంటే 1,80,000 అయిందనుకోండి, లేదా 2 లక్షలు అయిందనుకోండి. అందులో 75% అంటే 1,50,000 మాత్రమే మీకు రుణం కింద ఇస్తారు. ఈ 1,50,000 రుణం కింద మీకు 22 క్యారెట్ల బంగారాన్ని ఒక డౌన్వర్డ్ అడ్జస్ట్మెంట్ చూసుకొని లోయర్ ప్యూరిటీ ఉంటే తక్కువ ఇస్తారు, బెటర్ ప్యూరిటీ 916 బంగారం అయితే 75% ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు, బారోవర్స్ ఖచ్చితంగా ఉండాలట. అంటే ఎవరైతే రుణం తీసుకుంటున్నారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఒరిజినల్ బిల్లులు చూపించాలట. ఇది అవ్వదు, ఎందుకంటే భారతదేశంలో ఎప్పుడో పూర్వకాలం నుంచి మన తాతలు ముత్తాతలు ఇచ్చినటువంటి ఉంగరాలు గొలుసులు ఇవి కూడా వేసుకునేటటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఒరిజినల్ బిల్స్ లేకపోతే ఆ వ్యక్తులు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి ఉంటుంది. అంటే ఆ బంగారం మేము ఎక్కడ చోరీ చేయలేదు, అది మా ఇంట్లో బంగారమే అనేటటువంటి ఒక ఎఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది డిక్లరేషన్గా ఇస్తారు ఓనర్షిప్ ఆఫ్ ద జ్యువెలరీకి సంబంధించి. తర్వాత ఏం చేస్తారు, ఈ లోన్ని 2 రకాలుగా కేటగరైజ్ చేస్తారు. కన్జంప్షన్ లోన్, ఇన్కమ్ జనరేటింగ్ లోన్. అంటే ఏంటి, మీరు లోన్ ఎందుకు తీసుకుంటున్నారు, మీ అవసరాల కోసమా లేదా వేరే ఏదైనా వ్యాపారం చేయడం కోసమా అనేటటువంటి ఉంటుంది. బట్ ఇది ఎవడు చెప్తాడు అది ఓపెన్గా, నాకు ఈ పాయింట్ అర్థం కాల అసలు. ఇప్పుడు ఎవడన్నా వెళ్ళి మీరు ఎందుకోసం తీసుకుంటున్నారు లోన్ అంటే, లేదు నేను వ్యాపారం చేయడానికి అని చెప్తాడా, లేదా నేను కన్జంప్షన్ కోసం అని చెప్తాడా. అక్కడ ఎక్కడ కన్వీనియన్స్ ఏది ఉంటే ఆ అబద్ధం చెప్తాడు ఆబ్వియస్గా. బట్ ఐ డింట్ అండర్స్టాండ్ దట్ పాయింట్.
సో బుల్లెట్ లోన్ లిమిట్ అని ఒకటి పెట్టారు. ఏంటంటే ప్రతి బంగారం మీద రుణం తీసుకునేటటువంటి రుణాలకు 12 నెలలు అంటే సంవత్సర కాలం మాత్రమే ఇస్తారు. దాని తర్వాత మీరు ఆ రుణాన్ని తిరగేయాలి. అంటే ఏంటంటే మీరు ఇందాక చెప్పాను కదా, 2 లక్షల రూపాయల విలువైనటువంటి ఒక గోల్డ్ వస్తువుని తీసుకుంటే 1,50,000 రూపాయలు మీకు రుణం ఇచ్చారు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ రూపాయి వడ్డీ వేస్తున్నారు అనుకోండి, అంటే 12% ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటున్నాడు అనుకోండి. 12% ఇంట్రెస్ట్ రేట్ అంటే మీకు మంత్లీ ఎంత అవుతుంది? దాదాపుగా సంవత్సరానికి 18,000 రూపాయలు అవుతుంది, అంతే కదా. సో సంవత్సరానికి 1,50,000 గాను మీకు 18,000 రూపాయలు వడ్డీ అవుతుంది. అంటే మొత్తం ఎంత అయింది? మీకు 1,68,000 రూపాయలు అయింది. సో ఈ 1,68,000 రూపాయలని 12 నెలల తర్వాత మీరు కట్టేసి పూర్తిగా కావాలనుకుంటే అప్పుడు మళ్ళీ రుణం తీసుకోవచ్చు. అంతేగాని కట్టకుండా మధ్యలో ఉండకూడదు. కొన్ని బ్యాంకులు అయితే నెల నెల వడ్డీని కూడా తీసుకుంటున్నాయి. సో ఈ విధంగా ఈ 2 లక్షల రూపాయల విలువ దాటకుండా జాగ్రత్త పడుతుంది ఆర్బీఐ. దానివల్ల నిరర్ధకస్తులు తగ్గుతాయట. అలాగే దీనికి లిమిట్ కూడా పెట్టారు. ఏ వ్యక్తి అయినా కూడా 1 కేజీ బంగారం వరకు పెట్టచ్చట, 50 గ్రాములు గోల్డ్ కాయిన్స్ అట, 500 గ్రాములు సిల్వర్ అరకిలో. సో అట్లాగే రీప్లెడ్జింగ్ బ్యాన్, లోన్స్ రీప్లెడ్జ్ గోల్డ్ అనేటటువంటి ప్రోహిబిటెడ్. అంటే అదే బంగారాన్ని మళ్ళీ తిరగేస్తామంటే కుదరదు. మీరు మొత్తం పూర్తిగా డబ్బులు కట్టి అప్పుడు మాత్రమే మళ్ళీ లోన్ పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో దీన్నే రెస్పాన్సిబుల్ లెండింగ్ అనేటటువంటి ఒక పరిస్థితిని తీసుకొస్తారు. అలాగే మనీ లాండరింగ్, ఫ్రాడ్ ఇవన్నీ తగ్గించడానికి లెండర్స్ని, బారోవర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ యొక్క కొన్ని నూతన గైడ్ లైన్స్ని తీసుకొచ్చింది ఆర్బీఐ. రిమెంబర్ దమ్, ఎక్కడైనా అడగచ్చు. ఇక 4వది ఎంనెక్స్ స్పైక్ వ్యాక్సిన్. కరోనా మళ్ళీ వస్తుంది కదా, అందుకని అమెరికా వాళ్ళు ఒక కొత్త వ్యాక్సిన్ కనిపెట్టారు, కోవిడ్ వ్యాక్సిన్. సో దీన్ని యూఎస్ఏ ఇటీవల కాలంలోనే అప్రూవ్ చేసింది. మోడర్నా అనేటటువంటి సంస్థ ఒకటి ఉంది. ఆ మోడర్నా అనేటటువంటి సంస్థ వాళ్ళు ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ని ఒక ఎడిషనల్ ఆప్షన్గా, గతంలో వాళ్ళకి స్పైక్ వ్యాక్సిన్ ఉంది, సో అది తీసేసి ఆ ప్లేస్లో ఈ ఎంనెక్స్ స్పైక్ అనేటటువంటి ఒక కొత్త వ్యాక్సిన్ తీసుకొచ్చారు. ముఖ్యంగా 65 సంవత్సరాల పైబడి వయసు ఉన్నటువంటి వ్యక్తులకి ఇది ఎక్కువగా పనిచేస్తుందట. అట్లానే 12 నుంచి 64 ఎవరైనా హెల్త్ కండిషన్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే, కొన్ని ఇబ్బందికరమైనటువంటి జబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళని టార్గెట్ చేశారు. ఇది నెక్స్ట్ జనరేషన్ వ్యాక్సిన్ అని చెప్తున్నారు. 1/5 ఆఫ్ ద డోస్ ఆఫ్ స్పైక్స్ వ్యాక్స్, అంటే అందులో 1/5 ఆఫ్ ద డోస్ మాత్రమే ఉంటుంది. సో ఇది ఇమ్యూన్ సిస్టమ్ని సేఫ్టీ ప్రికాషన్స్, సేఫ్టీని ఉంచుతూ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ యొక్క ఇమ్యూనిటీని పెంచేటటువంటి వ్యాక్సిన్. సో దీన్ని చాలా అద్భుతంగా రిఫైన్ చేశారు. వ్యాక్సిన్ కూడా ఎక్కువ క్వాంటిటీ ఎక్కించక్కర్లేదు బాడీలోకి. సో అప్రూవల్కి క్లినికల్ ట్రయల్స్ కూడా చేశారు 11,000 మంది మీద. సో చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుందని చెప్తున్నారు. స్టడీ రిజల్ట్స్ కూడా ఏం చెప్పాయంటే ఎంనెక్స్ స్పైక్ అనేటటువంటి సేఫ్, చాలా ఆస్పెక్ట్స్లో స్పైక్ వ్యాక్స్ కన్నా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్తున్నారు. మన దేశంలో అయితే 2 ఉన్నాయి, కోవిషీల్డ్, కోవాక్సిన్. అయితే హిస్టరీ ఆఫ్ సివియర్ ఎలర్జిక్ రియాక్షన్స్ టు కోవిడ్-19 కారణంగా లేదా కోవిడ్-19 వ్యాక్సిన్ కారణంగా గతంలో ఎలర్జీలు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే ఈ వ్యాక్సిన్ పనిచేయదట. సో అది జాగ్రత్తగా చూసుకొని ఈ వ్యాక్సిన్ వేసుకోవాలి. కామన్ సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం వాపులు రావడము, బ్రీతింగ్ ఇష్యూస్, కొంత ఈ డిజీనెస్ రావడం అనేటటువంటిది ఉంటుందని చెప్తున్నారు. బట్ ఎనీవే ఎగ్జామినేషన్లో ఇది అడుగుతాడు సాధారణంగా. సో అలాగే దీనికి సంబంధించి కనుక మీరు చూస్తే అప్రూవల్స్ విత్ షిఫ్టింగ్ సిడిసి వ్యాక్సిన్ గైడెన్స్, అంటే అది అమెరికాకి సంబంధించింది, మనకు అవసరం లేదు. ఇది 2025-26లో రావచ్చట. దీనికి సంబంధించి స్పైక్స్ వ్యాక్స్తో పాటు ఇంకా అదర్ వ్యాక్సిన్స్ని కూడా ఆ సంస్థ రిలీజ్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇటీవల కాలంలో 2024లో దాదాపుగా 47,000 మంది చనిపోయారు కోవిడ్ కారణమైతేనేమి, దానికి రిలేటెడ్ కారణాల వల్ల. సో కాబట్టి ఆ దేశంలో కోవిడ్-19 కూడా చాలా ప్రబలంగా వచ్చింది. భారతదేశంలోనే బెటర్గా కంట్రోల్ చేయగలిగాం. సో ఇందులో భాగంగానే ఈ వ్యాక్సిన్ని తీసుకొచ్చారు. సో రిమెంబర్ దట్, కోవాక్సిన్, కోవిషీల్డ్ మీద అడిగాడు గతంలో, స్పట్నిక్ వ్యాక్సిన్ మీద కూడా అడిగాడు. సో ఇది కూడా అడుగుతాడు. ఇక 5th టాపిక్ వచ్చేసి ఉల్లాస్ నవభారత్ సాక్షాత్ కార్యక్రమం. ఈ ప్రోగ్రామ్ని యూటిలైజ్ చేసుకొని గోవా 100% లిటరసీ స్టేట్గా మారింది. దీని పేరు ఉల్లాస్ స్కీమ్. ఉల్లాస్ అంటే అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. ఇది దీని తాలూకు అబ్రివేషన్. ఇదే ఎగ్జామినేషన్లో క్వశ్చన్గా అడగచ్చు. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే ఏంటి? కొంత భాగం ఏమో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, కొంత భాగం ఏమో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. 2022 నుంచి 27 వరకు ఈ ప్రోగ్రామ్ను అమల్లో పెట్టారు. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 జాతీయ ఈ విద్యా విధానానికి అనుసరించి ఉంటుంది. టార్గెట్ గ్రూప్ ఏంటంటే ఎవరైతే అడల్ట్స్ అంటే యూత్ ఉన్నారో, యువతి యువకులు 15 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ ఉండి స్కూల్కి వెళ్ళనటువంటి వ్యక్తులు ఉన్న వాళ్ళని లిటరసీలోకి తీసుకురావాలి, వాళ్ళకి చదువు నేర్పించాలి. అది దీని యొక్క గోల్. సో కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ ఏంటంటే అడల్ట్ లెర్నర్స్ అండ్ ఎంపవర్ దెమ్ పార్టిసిపేట్ ఇన్ ద కంట్రీ డెవలప్మెంట్. ఎప్పుడైతే విద్య అనేటటువంటిది కొంతవరకైనా ఉంటుందో ఆ వ్యక్తులు మాత్రమే జాతి అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. కాబట్టి దీన్ని అనుసరించి ఎవరైతే వాళ్ళ చిన్నతనంలో స్కూలింగ్ నుంచి మిస్ అయ్యారో ఆ వ్యక్తులకి ఎడ్యుకేషన్ ఇవ్వడం దీని తాలూకా ఇంపార్టెన్స్.
సారీ, ఈ స్కీమ్లో 5 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫౌండేషనల్ లిటరసీ అంటే బేసిక్ చదవడం ఇవన్నీ చెప్తారు. క్రిటికల్ లైఫ్ స్కిల్స్, కొన్ని నైపుణ్యాలు నేర్పిస్తారు, కమ్యూనికేషన్ లాంటివి. బేసిక్ ఎడ్యుకేషన్, వొకేషనల్ స్కిల్ ట్రైనింగ్, ఏదైనా కొన్ని అంశాల మీద వొకేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇస్తారు. కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, వాళ్ళు ఎడ్యుకేషన్ని డబ్బులు సంపాదిస్తూనో వాళ్ళ పని చేసుకుంటూనో విద్య అనేటటువంటి దాన్ని కంటిన్యూ చేయాలనేటటువంటి దాన్ని బాగా చూపిస్తారు. ఈ 5 కాంపోనెంట్స్ని తీసుకుంటారు. దీనికి ఒక యాప్ కూడా ఉంది, దాని పేరే ఉల్లాస్ మొబైల్ యాప్. ఇందులో ఎవరైతే కొత్తగా నేర్చుకోవాలి ఇలా విద్య అని అనుకుంటున్నారో వాళ్ళు సెల్ఫ్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వాలంటీర్స్, అన్ని సపోర్ట్స్, సర్వీస్ అవన్నీ ఉంటాయి. సో ఇదేంటంటే బేసికల్గా డిజిటల్ సోర్సెస్. దీక్షా పోర్టల్ ఉంది కదా, ఎన్సీఆర్టీలో ఫ్రీగా క్లాసులు చెప్తారు. ఆ పోర్టల్ క్లాసులు ఈ యాప్లో కనిపిస్తాయి. సో నేర్చుకోవాలనుకున్నవాడికి నేర్చుకున్నంత ఫ్రీగా ఈ పర్టికులర్ థింగ్స్ అన్నీ కూడా నేర్చుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ఉల్లాస్ యాప్. ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రమ్ ద పిఐబి అండ్ ఫ్రమ్ ద డిఫరెంట్ న్యూస్ పేపర్స్. సో ఇది మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో విత్ ఓన్లీ కంటెంట్, నథింగ్ ఎల్స్ కలుద్దాం.